సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, డిటియూ ఎపిసోడ్ 117కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డిటియూని చూసుకున్నట్టయితే మనకు వస్తే 10th of March అని చెప్పుకోవచ్చు. అండ్ మనం టైం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 7 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే స్టెప్ అయితే చేద్దాం. సో ఫస్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే పోకో నుంచి అని చెప్పుకోవచ్చు. సో పోకో వచ్చేసరికి ఒక ఓపెన్ లెటర్ అయితే మనకైతే రివీల్ అయితే సో మనకి టీజర్ ద్వారా ట్విట్టర్ ద్వారా టీజ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే ఈ లెటర్ వచ్చేసరికి మనకు దీనిలో చెప్పేది ఏంటంటే మీకు ఇంకా డిలీట్ చేసినందుకైతే మేము సారీ చెప్తున్నాం. మనం ఒకసారికి త్వరలోనే మేము ఒకసారికి పోకో F1 అనేది తీసుకురాం, బట్ అసలు సో పోకో F2 F3 అయితే తీసుకురాం. బట్ ఒకసారికి దానికి ధీటుగా ఇంకొక అదే స్పెసిఫికేషన్తో అంతే మంచిగా మనకు ఒకసారికి ఒక ఫోన్ అయితే తీసుకొస్తాం అండ్ చెప్పారు. సో దీంట్లో వచ్చేసరికి మనకు కొన్ని హైలైట్స్ అయితే చేశారు. దాంట్లో వచ్చేసరికి మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాంట్లో హైలైట్ చేసిన మనకు వచ్చేసరికి తెలిసేది ఏంటంటే దాంట్లో వచ్చేసరికి మనకు పోకో X3 అనేది మనకు వచ్చేసరికి 13th of March అయితే లాంచ్ చేయబోతున్నట్టు దీని ద్వారా అయితే మనకి ఇది తెలుస్తుంది. సో చూడాలి. సో ఇది మనకి జస్ట్ హింట్సే. సో ఏం జరుగుతుంది అనేది మనకు ఫ్యూచర్ అయితే సమాధానం అయితే చెప్తుంది. సో పోకో నుంచి మేము మనకు 30 అంటే మనకు వచ్చేసరికి ఇంకా చాలా డేస్ టైం ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకొక 18-19 డేస్ టైం ఉంది. సో మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇంకా మనకు వచ్చేసరికి 18-19 20 డేస్ అయితే టైము. సో 20 డేస్లో ఏం మ్యాచ్ జరుగుతుందో, పోకో ఏం చేస్తుంది అనేది. నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే ఏమై నుంచి అని చెప్పవచ్చు. సో ఏమై వచ్చేసరికి మనకి ఏమై ఇట్టనే చేయదు. సో దీన్ని వచ్చేసరికి అఫీషియల్గా చైనాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇవాళ వచ్చేసరికి సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అవుతుంది. సో మనకు వచ్చేసరికి ఆ ప్రాసెసర్తో అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 37,000 దాకా ప్రైస్ పెట్టారు. సో ఇది కొంచెం ఓవర్ ప్రైస్ అయిందని చెప్పుకోవచ్చు. సో నా దృష్టిలో అయితే సో మీరు ఈ ఫోన్ అయితే స్కిప్ చేయడమే బెటర్. బట్ వచ్చేసరికి ఇండియాకి అయితే రాలేదు. సో ఇండియాకి వచ్చిన తర్వాత దీని గురించి అయితే మనం అయితే ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుంటాం. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే హవాయ్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో హవాయ్ వచ్చేసరికి మనకి ఇవాళ చైనాలో సో హవాయ్ మేడ్ 40E అని చెప్పేసి ఒక 5G ఫోన్ అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి కిరిన్ 990 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 33,000 దాకా ప్రైస్ అయితే పెట్టారు. సో చూడాలి. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాకి అయితే మేబీ తీసుకోరాకపోవచ్చు. సో అక్కడైతే ఏ విధంగా సక్సెస్ అవుతారనేది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయిపోయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో శాంసంగ్ గ్యాలక్సీ మనకు వచ్చేసరికి A52 ఈ ఫోన్ అవుతుంది. సో 4G ఫోన్. సో ఇది వచ్చేసరికి మనకు గూగుల్ ప్లే కన్సోల్స్లో అయితే స్పాట్ అయితే అయింది. సో ఇది వచ్చేసరికి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్తో రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీని ద్వారా అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 17th of March మనకి ఇండియాలో మనకు వచ్చేసరికి శాంసంగ్ గ్యాలక్సీ A52 అండ్ మనకు వచ్చేసరికి A72 ఈ రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు కూడా వీళ్ళైతే టీజ్ అయితే చేస్తారు. సో అఫీషియల్గా మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇవన్నీ మనకి ఏ ప్రైస్లో తీసుకొస్తారు మెయిన్లీ అని. సో ఈ 720 ప్రాసెసర్ అంటే నేను అనుకునేది ఏదైనా మనకు వచ్చేసరికి 25,000 దాకా ప్రైజ్ అయితే పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో 24,000 అయితే కొంచెం ప్రైజ్ అయితే హై అయితే వెళ్ళిపోతుంది. సో చూడాల్సి మనకు వచ్చేసరికి లాంచ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే స్టార్ కౌంటర్ వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చేసరికి Android 10, Android 9, Android 7 వీటితో పోల్చుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఈ Android 11 అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు ఫాస్ట్గా అన్ని మొబైల్స్కి అయితే పాకింది. సో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మనకు వచ్చేసరికి Android 11 అయితే మనకు తొందరగా పాకింది. సో తొందరగా అడాప్ట్ అయితే తొందరగా ఎస్టాబ్లిష్ అయింది అని అయితే తొందరగా గ్రో అయింది అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో వచ్చేసరికి మనకు 12 కూడా డెవలపర్ ప్రివ్యూ అయితే పంపుతుంది. 2 బీటాస్ అయితే లాంచ్ అయితే అయ్యాయి డెవలపర్ ప్రివ్యూ కూడా. సో చూడాలి. సో ఏం జరుగుతుంది అనేది మనకు వచ్చేసరికి దీనికైతే ఇప్పుడైతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అయితే సాఫ్ట్వేర్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో స్టార్ట్ కౌంటర్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఒప్పో మనకు వచ్చేసరికి ఒప్పో A74 రెండర్ ఇమేజెస్ అయితే అవుతున్నాయో సో ఇవి వచ్చేసరికి మనకు లీక్ అయితే అయ్యాయి. మీరైతే స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఇది కూడా మనకు వచ్చేసరికి మేబీ నెక్స్ట్ మంత్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ మంత్లో మేబీ రాకపోవచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ కింద మనం చూసుకున్నట్టయితే యాపిల్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసరికి ఎందుకంటే మనకు వచ్చేసరికి iPhone 12 అవుతుంది. సో దీని వచ్చేసరికి మనకు ఇండియాలో బెంగళూరులో ఉన్న మనకు వచ్చేసరికి విస్టర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో సో ఆ ప్లాంట్లో వచ్చేసరికి మనకు ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు అయితే iPhone 12 అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకు వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. బట్ వచ్చేసరికి చాలా అంటే గట్టి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి. సో ఏం జరుగుతుంది, సో యాపిల్ మైండ్లో ఏమని ఉన్నాయనేది కూడా మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ ఛానల్ మనం చూసుకున్నట్టయితే వివో నుంచి అని చెప్పుకోవచ్చు. సో వివో X16 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వచ్చేసరికి ఆల్రెడీ
చైనాలో లాంచ్ చేసిన విషయం మనకు తెలిసినదే. సో ఇప్పుడు వచ్చేసరికి చైనాలో లాంచ్ చేసినట్టు మనకు వచ్చేసరికి ఇండియాలో కూడా ఈ X16 సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు మనకైతే వీళ్ళు అఫీషియల్గా టీజ్ అయితే చేశారు. సో వచ్చేసరికి మనకు 22 మార్చ్ని అయితే లాంచ్ చేయబోతున్నాడు, వీళ్ళు కన్ఫర్మ్ కూడా చేశారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఇవి మనకు వచ్చేసరికి అక్కడ వచ్చిన ప్రాసెసర్స్తో కాకుండా వేరే ప్రాసెసర్స్తో వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి, వెయిట్ చేసి ఏం జరుగుతుంది అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ మనకు తెలిసినదే. సో రియల్మీ వచ్చేసరికి మనకు రియల్మీ ZT అని చెప్పేసి మనకు వచ్చేసరికి ప్రీవియస్గా చైనాలో అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకు March 4th వచ్చేసరికి. సో ఇవాళ వచ్చేసరికి మనకు March 10th మనకు వచ్చేసరికి చైనాలో ఫస్ట్ సేల్ అయితే జరిగింది. సో ఆ సేల్లో వీళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి వీళ్ళు 30,000 యూనిట్స్ అనేది జస్ట్ 10 secondsలో అయితే సేల్ చేసినట్టు వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది ఒక గొప్ప రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఒక బెస్ట్ ప్రైస్, అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకొచ్చారు ఈ ఫోన్ అనేది. సో 32,000 దాకా దీని ప్రైస్ అయితే పెట్టారు. సో అక్కడ వచ్చేసరికి అదొక గ్రేట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ ప్రైస్లో తీసుకొచ్చారు. సో అందుకోసమే అక్కడ వచ్చేసరికి వీళ్ళకి అంత సేల్స్ కూడా జరిగాయి. సో బట్ ఇండియాకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారని మనం వెయిట్ చేసి చూడాలి. సో వీళ్ళు వచ్చేసరికి మనకి Dimensity 1000 ప్రాసెసర్కి వీళ్ళు 30,000 అయితే పెట్టారు. సో ట్రిపులైట్ ప్రాసెసర్ అంటే మేబీ 45,000 దాకా వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈటీసీ చూద్దాం. సో ఇలా మైండ్లో ఏముందో, సో మనకు వచ్చేసరికి మాధవ్ ఏం చేస్తాడు ఇండియాలో అనేది. సో వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి, అన్న ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ, ఖచ్చితంగా వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో వ్యూస్ అనే సబ్స్క్రైబర్స్ అనే మనం మెల్లమెల్లగా గ్రో అవుతున్నారు. సో నేను చెప్పిన కానీ అనుకుంటా. సో ఈ వీడియోలో కూడా అదే ఫాలో అయ్యి కొంచెం వీడియోని షేర్ అయితే చేయండి. సో వ్యూస్ అనేవి మనకు పెరగాలి అండ్ మనకు వచ్చేసరికి వాచ్ టైం అనేది పెరుగుతుంది. మనకు వచ్చేసరికి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మానిటైజేషన్ ఎనేబుల్ అయితే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఎడిట్ చేయడానికి అయితే నాకు బూస్టప్ అయితే వస్తుంది. సో ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా నేనైతే అదే ఎనర్జీతో అయితే మీకు అయితే చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Until then, this is your Saikirant signing out. Bye bye.